ఏందో రోజులు ఇట్లా మారిపోయినాయి, లేకపోతే ఈ ఏదో పాస్ అవుట్ అయింది. నాన్న ఈ నస ఆగాలంటే నువ్వు అర్జెంట్ గా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకోవాలరా. ఐడియా. ఏంటది? ఉద్యోగం చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి మనందరినీ పోషిస్తుంది. ఒరే ఎదవా, ఉద్యోగం ఉన్న అమ్మాయి నిన్ను చేసుకోవాలని నీకు కూడా ఉద్యోగం తగలాడాలి కదా. అయినా నీకు ఉద్యోగం ఇచ్చేది ఎవడున్నాడులే. నా పేరు అవతార్. చాలు, మీరంతా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ కావాలని వచ్చారు, అవునా? ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ అంటే మీకు తెలుసా? ఫీల్డ్ లోకి దిగి న్యూస్ కోసం బోల్డ్ గా వెతకాలి, వెరీ బోల్డ్ గా. న్యూస్ ని అందుకోవటం కోసం ధైర్యంగా ముందడుగు వేయాలి. ఒక్కొక్కప్పుడు న్యూస్ ఈజీగా దొరకదు, కెలకాలి. సాయంత్రం సినిమాకి వెళ్దాం, వస్తావా? రేపు నాకు నిశ్చితార్థం రా ఇడియట్. రేపు నిశ్చితార్థం అయితే ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్ళడానికి ఏంటో. ఒక్కొక్కప్పుడు దెబ్బలు తింటానికి కూడా రెడీగా ఉండాలి. ఇది ధైర్యం అంటే. నువ్వు ఉండు, మీరంతా పొండు. బాబు, నీ డీటెయిల్స్ చెప్పు. క్లోజ్ ఫ్రెండ్స్ చిన్న అని పిలుస్తారు, లూజ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు అని పిలుస్తారు, మా నాన్న యదవా అని పిలుస్తారు. మీకు ఎలా కావాలో అలా పిలుచుకోండి సార్. ఛాయిస్ నాకే ఇచ్చావా? అవును సార్. ఓకే. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు రథమెక్కే ముందు ఏమన్నాడో తెలుసా? ఏమంటాడు? బావా రథం ఎక్కువ అని అంటాడు సార్. సార్, అర్జునుడు కృష్ణుడితో ఏమన్నాడో తెలుసా సార్ మీకు? ఏమన్నాడమ్మా? బావగారు మీరు గుర్రాలను పట్టుకోండి, నేను రథం ఎక్కుతాను అన్నాడు సార్. రథం పక్కనే స్పాట్ లో ఉన్నట్టు చెప్తున్నావే. అదంతా మీ అభిమానం సార్. అసలు నీకు ఈ ఉద్యోగం అవసరమా? అవును సార్. అమ్మా నాన్నని పోషించడానికా? లేదు సార్, అమ్మాయిలకి లైన్ చేస్తుంటే ఏ ఉద్యోగం చేస్తున్నావు అని అడిగారు సార్. ఏదో ఒకటి చేయాలి కదా అని అప్లై చేశాను. అసలేం చదువుకున్నావు రాజా నువ్వు? డిగ్రీ పాస్ అయ్యాను సార్. కాపీ కొట్టా? ఒక సబ్జెక్ట్ సార్. పోనీలే. మిగతా 4 మా ఫ్రెండ్స్ రాశారు సార్. రాజా, నీకు జీవిత ధ్యేయం ఏమైనా ఉందా? ఉంది సార్. ఏమిటో? చిన్నప్పుడు మా నాన్న నా పేరు మీద వాత పెట్టాడు సార్. ఎందుకో? ఏదో పనికి వాళ్ళ పని చేశాను సార్. అర్థమైంది. ఇక నుంచి పనికొచ్చే పని చేయటమే నీ ధ్యేయం, అవునా? కాదు సార్, ఏ రోజుకైనా మా నాన్న పెర్ర మీద వాత పెట్టడమే నా ధ్యేయం. ఇంత తలతెక్కే సమాధానం చెబుతున్నావు. ఈ ఉద్యోగం నీకు ఎలా వస్తుందయ్యా? ఈ ఉద్యోగానికి కావాల్సిన తలతిక్క వాళ్ళే కదండి. నువ్వే కరెక్ట్. దా. సార్, నాకు ఈ జాబ్ వచ్చినట్టే కదా సార్? వచ్చినట్టే. ఏంటి చైన్ నీకు ఇవ్వాలా? అవును డాక్టర్. ఇది ఇస్తే నువ్వు తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి నువ్వు మీ ఊరెళ్ళి అప్పుడు డబ్బులు పంపిస్తావా? అవును డాక్టర్. ఎవరన్నా ఎదవలకి చెప్పు. అందుకే సార్ మీకు చెప్తాను. పాపం ఆడపిల్ల చైన్ ఇచ్చేయండి డాక్టర్. ఎవరెలవా? డాక్టర్, ఇవ్వకపోతే మీరు కిడ్నీలు అమ్మేస్తున్నారని బయట ప్రచారం చేసి మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను. నాకు ఆల్రెడీ ఆ బ్యాడ్ టైం ఉంది. ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు. నర్స్ తో ఎఫ్ఐఆర్ ఉందని మీ వైఫ్ కి చెప్తా. మా ఆవిడ ఎప్పుడూ లేచిపోయింది. ఇప్పుడు నర్స్ తోటే రొమాన్స్ చేస్తున్నాను. ఇదిగో, నీకు ఈ చైన్ కావాలంటే ఒకటే మార్గం. దీన్ని పీకెళ్ళ. థ్యాంక్ యూ ఫర్ ద ఐడియా. సెక్యూరిటీ పట్టుకోవయ్యా. సెక్యూరిటీ పట్టుకోవయ్యా. హలో. హలో సార్, నేను వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు, ఎక్కడున్నావు? ఫామ్ హౌస్కి వెళ్ళాను సార్. అక్కడ చాలా పెద్ద న్యూసెస్ అయింది సార్. దాని తర్వాత చాలా పెద్ద వాయిలెన్స్ జరిగింది సార్. బ్యాలెన్స్ తర్వాత చదువు గానీ ముందు ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ దొరికింది సార్. దొరికిందా? వెరీ గుడ్ రాజా. ఎక్కడ ఉంది? నా జేబులో ఉంది సార్. అర్జెంట్ గా నీ జాబ్ తీసుకుని ఇక్కడ రా. నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. ఈ రోజు కాదు కానీ రేపు వస్తాను సార్. ఏమయ్యా, ఈ రోజు మంగళవారం అనే? కాదు సార్, హైదరాబాద్ వెళ్ళి ఒక అమ్మాయికి చైన్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఏమయ్యా, చైన్ ఇస్తే ఆమె కదా చెప్పాలి థ్యాంక్స్. నువ్వు చెబుతానంటావు ఏంటి థ్యాంక్స్? వెంకటేశ్వరరావు, హలో. ఫోన్ పెట్టేసినట్టుంది కదా సార్? అవును వెంకటేశ్వరరావు. అయితే ఇప్పుడు నిజంగానే పెట్టేస్తానా. బాయ్. అరే, ఎందుకు పెట్టేస్తావయ్యా? విషయం ఉన్నవాడికి వినయం ఉండదు, వినయం ఉన్నవాడికి లక్ ఉండదు. హలో సార్, ఢిల్లేశ్వరరావు గారి ఎవిడెన్స్ దొరికింది సార్. వెరీ గుడ్ అవుతారు. ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? ప్రస్తుతానికి వేరే వాడి జేబులో ఉంది సార్. రేపు నా జేబులోకి వస్తుంది సార్. నా జేబులోకి ఎప్పుడు వస్తుంది? సార్, నా జేబులోకి రాగానే జీబులో హైదరాబాద్ వస్తాను సార్. నీకు డిప్యూటీ డైరెక్టర్ జాబ్ కన్ఫర్మ్. సార్, థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ సార్. నువ్వు చేసే హెల్ప్ కి నీ వెనకాల పడే మగాళ్ళ కౌంట్ పెరిగిపోతుంది. ప్రతివాడు ఐ లవ్ యూ అనుకుంటే వెనకాల వస్తున్నాడు. నో అని చెప్తే వెళ్ళిపోతున్నారుగా. నువ్వు అలాగే ఉండు. ఎవడొకడు వస్తాడు, నువ్వు నో అని చెప్పినా వెళ్ళడు. అప్పుడు తెలుస్తుంది. హాయ్ లేడీస్. హూ ఇస్ దిస్? డాక్టర్ అలేఖ్య మీరే కదా? కాదు, నేను. మీరు అయి ఉండర్లేండి. అమ్మాయి బాగుంటదని నర్సు చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మాయే కాదు. నేనే అలైక్య. మీరు? నేనండి, గుర్తుపట్ల. రోడ్డు, వార్డు, గోల్డ్. మీరా? బాగానే రికవర్ అయ్యారు. ఈ రికవరీ కారణం మీ ఫేవరేనండి. వావరైందండి. చేయి తీసి
చైన్ ఇచ్చి ఇంక లాగిచ్చండి. నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి, కానీ మిమ్మల్ని చూశాక నమ్మాలనిపిస్తుంది. ఎందుకని? ఈ లెవెల్ క్రియేషన్ దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేరండి. మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు కానండి, ఎక్కడ పుట్టారో తెలుసండి. ఎక్కడో స్వర్గంలో. అక్కడి నుంచి పడ్డప్పుడు అది దెబ్బలేం తగలా కదండి. చాలా బావరైందండి. ఇక చైన్ ఇచ్చి బయలుదేరండి. ఇప్పుడే చేసి ఏం బాగుంటదండి, ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో కాఫీ లాగించేసి పిచ్చాపాటి మాట్లాడేసుకొని అప్పుడిస్తే బాగుంటుందండి. 6 ఫిల్టర్ కాఫీ. నాకు కాఫీ అలవాట్లేదండి. బాబు దోసుందా? బాబు కంచు, నీ బాడీకి పంచర్లు ఎలా పడ్డాయమ్మా? సైకిల్లో నాకు పంచర్లు, రిపోర్టర్లో నాకు అడ్వెంచర్లు తప్పవు కదండి. ఏమండి మీ బుగ్గ పైన ఏదో ఉందండి. ఏంటిది? అందం. ఆ సీన్ చూస్తుంటే మా నాన్న నాకు గుర్తుకొస్తున్నాడండి. ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా, మీ ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. ఏయ్, హలో హలో నానా. ఒరే యదవా, ఏడున్నావురా? ఉద్యోగం పోయి 10 రోజులైంది. ఏమైంది? ఉద్యోగం దొరికింది నానా. దొరికిందా? ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావురా. ఒక అమ్మాయి పని మీద హైదరాబాద్ వచ్చాను. ఓహో, పెళ్లి పని మీద కూడా ఉన్నావు అన్నమాట. నానా, ఏ నాన్న? ఇక్కడ ఒక బాబు వాళ్ళ బాబు పైన చూపించే ప్రేమను చూసి నువ్వు నాకు గుర్తుకొచ్చావు. అవునా నాన్న? నువ్వు ఉన్నావు. నా పిరపైన వాత పడతావా? ఫోన్ పెట్టాయి. చెచ్చే, మీరు నన్ను కాపాడి నాకు హెల్ప్ చేశారు. మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయడం నాకు ఇంతప్పటి నుంచి అలవాటు. నాకెంత ప్రాబ్లం కూడా లేదు. అంతే అంటారా? నేను లండన్ వెళ్ళొస్తా. వాడిప్పట్లో నిన్ను వదలడే. అదేంటి? వాడి మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాటుతున్నాయి. నా ఎనాలిసిస్ ప్రకారం వాడిని ఇష్టపడుతున్నాడు. వాడు ఇప్పుడు ఏవో కథలు చెప్పి మనల్ని వదలకుండా ఇక్కడే ఉండిపోతాడు. కావాలంటే చూడు. అదేంటండి మీకు ప్రాబ్లం లేదంటారు? ఎవరు డీప్ ట్రబుల్? ఏం ట్రబుల్ నాన్నా? ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి. ఇందాక ఓల్డేజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి. ఓ, నేను వాడిని అక్కడ పెద్దగా పట్టించుకోలా. ఇప్పుడు నీ రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించాడు. ఆహా. పట్టించుకోక తప్పలా. నువ్వు తేడాగా ఉన్నావు. నిన్ను ఫాలో అవుతున్నాడేమో. నాకు అదే డౌట్ వచ్చి వాడు చొక్కా పట్టుకున్నాను. వాడు పాకెట్లో నుంచి ఒక ఫోటో స్లో మోషన్ లో కింద పడింది. ఆ ఫోటోలో ఎవరున్నారు తెలుసా? ఆ, మరి వాడేమయ్యాడు బాబు? కింద పడిన ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారండి. ఒక్క సెకండ్ దాన్నే చూస్తూ ఉండిపోయాను. ఆ గ్యాప్ లో జంప్ అయిపోయాడు. అయ్యో. మరి ఫోటో ఏదమ్మా? వాడు వెళ్ళిన వెంటనే సడన్ గా ఒక పెద్ద గాలి వచ్చిందండి. ఓ. ఆ గాల్లో మీ ఫోటో ఆ. కానీ మీరేం కంగారు పడకండి. నా ఒంట్లో అణువు మిమ్మల్ని కంటికి రెప్పలా, బెగ్గరికి చెప్పలా, పురుగుని కప్పలా అంటి పెట్టుకొని ఉంటుంది. నాకెలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఉన్నా చూసుకోవడానికి పైన దేవుడున్నాడు. దేవుడు మీకు విఐపి దర్శనం ఇచ్చి ఐసీలో పెట్టుకొని చూసుకుంటాడు అనుకుంటే ఓకే బాయ్. అది మన ఇద్దరి మధ్యన ఏదో బంధం ఉన్నట్టుంది కదా. దీని చైన్ ఇంకా నీ దగ్గరే ఉన్నట్టుంది కదా. చైన్ సూపర్ బ్రెయిన్. ప్లీజ్ టేక్ ఇట్. బాయ్. వాడే అసలు వాడు. మ్యాటర్ అంతా ఫోన్ లో చెప్పారుగా. ఆడెక్కడ ఉండడు, ఎక్కడ ఉండడు, అసలు ఉండడు. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. తమ్ముడు లేమ్మా, లే లే లే. లేమా లే. ఏమ్మా, ఏం కావాలి? రూమ్ కావాలనే. రూమ్ కావాలా? పద మాడదాం. ఎక్కడికన్నయ్యా? బార్కి వెళ్ళి మందు కొడదాం. మీరు మందు కొడతారా నన్ను కొడతారా? ముందు మందు కొడతాం, తర్వాత నేను ఆప్షన్లు పెడతాం. దా, దా. దా. మందు తాక ముందే మాటలు, మందు తాగిన తర్వాత పోట్లే. బార్ నుంచి నేరుగా మీ ఊరు వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా? ఆర్టీసీ బస్సు ఎక్కుతావా, ఐసీయూ వార్డుకి వెళ్తావా? రేపు పొద్దున న్యూస్ పేపర్ నువ్వు చదువుతావా, నీ మర్డర్ న్యూస్ జనాలు చదవాలి? అర్థమైంది అన్నయ్య. ఏమర్థమైందిరా? మీరందరూ నన్ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. ఏం బ్రో, అన్న దగ్గర తీసుకుని అప్పుడప్పుడు కడతారా? వారానికి ఇంత కడతాంగా. మరి వారంది కట్టాల్సింది కట్టకుండా బార్లో కూర్చొని భర్పూర్గా తాగుతురేమో. అన్నయ్య మీరు ఓకే అంటే నేను కట్టేస్తాను. ఓకే అలాగే. ఓకే అన్నయ్యలు. ఓకే. అన్న మనుషులు కొట్టేయడేంట్రా? మీరు ఓకే అన్నారు, కొట్టేశాను. మేమా? రేయ్, అప్పు తీర్చమని అడిగినందుకు ఇంట్లో కొట్టేశారా మమ్మల్ని? రేయ్, మీ సంగతి మన చూసుకుంటారా? పదండ్రా. రేయ్, మీ అన్న సంగతి మా అన్నలు చూసుకుంటారా? రేయ్, ఇక్కడ 2 జరిగాయిరా. ఒకటి, వీడు వాళ్ళని కొట్టాడు అంటే
వీడిని మనం కొట్టలేం. మరి రెండోది కూడా అదేరా, వీడు వాళ్ళు కొట్టాడు, వాళ్ళు వెళ్ళి అన్నకి చెప్తాడు, అన్న మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఒక పని చేయాలన్నయ్య, నన్ను మీ రూమ్మేట్ గా చేర్చుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని తనను ఎవరిని తననివ్వను. అన్న సంగతి నీకు తెలీదు. పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళని ఎవరిని కాలనీలోకి రానివాడు. నువ్వు వాళ్ళని కొట్టాక పనిష్మెంట్ గానీ పర్మిషన్ ఉండదు. భారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసానే? ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. అన్న వచ్చాడంటే మన తాట తీస్తాడు. ఈ రోజు మనకి బ్యాడ్ డే. ఆ బెడ్ ఎవరిది? నాది. ఆ బెడ్ ఎవరిదన్నయ్యా? నీదే. థ్యాంక్ యూ. అన్న చెప్పినట్టున్నారా? వస్తే చంపేస్తాను దేవుడు. అన్న వచ్చాడంటే మన పని అయిపోయింది. మాకేం తెలీదన్నా, అంత ఎక్కువ చేశాడనా? ఏరా, మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా నీ జాగిరా? ఎస్, నా జాగిరే. ఈ కాలనీలో ఉన్న A1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు A1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమైనా బాలాకుమారియా? సంజయ్ మేడం. దాన్ని వంచాలంటే వెన్ని సీన్లు దించాలి. అన్నా మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం. వీర బ్రహ్మం. వీర బ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అన్నయ్య, మీరు వేరే బ్రహ్మం తెలియకుండా నోటుకొచ్చి మాట్లాడేశాను. మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో తప్పైపోయింది. రండి నేను కూర్చొని మాట్లాడదాం. రండి 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 రండి. కూర్చోండి. కూర్చోండి. ఓకే ఓకే ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అన్నయ్య, నాకు సారీ చెప్పడం అలవాట్లేదు. చెప్పావు కదరా. ఐఎమ్ సారీ అన్నయ్య. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలోడు తీసి కొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లోడు తీసుకోవడం ఎందుకన్నయ్య? సరేగానయ్య, మీకు సంధ్యా మేడంకి అవునరా, నేను గుంటూరు అయితే అది గోంగూరు లాంటిది. అది లేకపోతే నేను బతకలేనురా. కానీ అన్నయ్య మీ జోడి మాత్రం సూపర్ అన్నయ్య. షారుఖ్ ఖాన్ కాజల్ లాగానా? ఊరుకోండి కాజోల్కి మీ అంత అందం ఎక్కడుంది? కానీ అన్న, నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. కెమిస్ట్రీ ఓకేరా, హిస్టరీ తేడా వచ్చింది. ఏ సంజయ్ నన్ను సైకాలజీతో కొట్టిందిరా. బ్రహ్మం, నా సైకియాటిస్ట్ బ్రెయిన్ తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరు ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్. షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద. జయప్రద. జయసుధ. జయసుధ నేను. పక్కింటమ్మాయి నేను. పక్కింటమ్మాయి. పని మనిషి నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా. ఉద్యోగం చూసి ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. అదిరా సంగతి. యూ డోంట్ వరీ అన్నా, సంధ్యా మేడం పైన పంజాబ్ విసురుతా, నువ్వంటే గింజుకునేట్టు చేస్తా. ఓకే. రివెంజ్. అన్నా రండి. ఏంట్రా? కూర్చోండి అన్న. ఏమైందిరా? మీరు ముందు కూర్చోండి అన్న. అబ్బా, ఏమైందిరా? లేదన్నా, ఈ డిస్కషన్ మన మందు కొట్టి మాట్లాడాలి. ఏమైందిరా బాబు? మందు ఈ టైంలో డే టైంలో మందు. మీరు ఇప్పుడు తాగాల్సిందే అన్న. ఏమైందో చెప్పు. మీరు ముందు తాగితే నేను చెప్తాను. అంతేనా? ఏమైందిరా? సంధ్యా మేడం కలిసానన్నా. అన్నకి ఐ లవ్ యూ చెప్పని చెప్పానన్నా. చెప్పను అనిందన్నా. చెప్పకపోతే మ్యాటర్ చాలా సీరియస్ అవుద్ది అన్నాను. ఏమవుద్ది అనిందన్నా. చెప్పకపోతే అన్న ఎలకల మందు తాగుతాడని చెప్పానన్నా. వాడికి అంత సీన్ లేదనిందన్నా. అన్న ఎలకల మందు తాగి ప్రూవ్ చేస్తాడని చెప్పేసి వచ్చేసానన్నా. నేను ఎలకల మందు తాగడమేంట్రా? నేను తాగను. కానీ మీరు తాగారన్నా. తాగానా? అవునన్నా. ఎప్పుడు? ఇప్పుడు నేను ఇచ్చిన మందులో ఎలకల మందు కల్పించానన్నా. మందులో ఎలకల మందు కలిపావా? అవునన్నా. అది తాగాను నేను. అవునన్నా. తప్పకుండా అన్న ప్రేమ కోసం ఎలకల మంది తాగాడు. తప్పకుండా తప్పుకోండి.
పేషెంట్ తాలూకా పేషెంట్ తాలూకా పేషెంట్ తాలూకే పేషెంట్ తాలూకా. డోంట్ వరీ, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్స్ అండి, ఇదంతా మీ చేతి మహిమ. థ్యాంక్ యూ అండి. ఏంటి బ్రహ్మ, ఎలకల మందు ఇంతే తాగావు, ఫుల్ గా తాగకపోయావా? తాగుతాడు అన్న ప్రేమ కోసం బాటిల్ అయినా తాగుతాడు, బ్యారెల్ అయినా తాగుతాడు. ఎవరు నేనా? ఇలా రారా, నిజం చెప్పరా, ఇదంతా నువ్వు నా కోసమే చేస్తున్నావా? మీకు అంత డౌట్ ఉంటే ఎలకల మందు నేను తాగుతా. ఈ ఎలకల మంది అంటావేంట్రా? ఈ ఎలకల మందు తాగితే ఎంత దరిద్రంగా ఉంటుందో నీకేం తెలుసురా? నాకు తెలుసురా. అరే, నీ థాట్స్ అన్ని మరి అవార్డ్స్ సినిమాలో లాగా రియలిస్టిక్ గా ఉన్నాయిరా. అలా కాకుండా తెలుగు సినిమాలో లాగా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెట్టరా. ఏమంటున్నాడు? ఏమంటున్నాడా? ఎలకల మందు పట్రా, బాటిల్ మొత్తం దాని ముందు తాగుతాడు. నేనా? తాగి చావమను. ఇదిగో కోడల పిల్ల, నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను మీ కోడలు కాదు, ఇంకొకసారి అలా పిలిచారంటే మర్యాదగా ఉండదు. ఇదేదో పెద్ద ముదురులా ఉందే. మీ నాన్న ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని చెప్పు. వంగరా, మీ నాన్న దీన్ని కోడల పిల్ల అంటున్నాడేంట్రా? కొంపతీసి దీన్ని లవ్ చేసావేంటి? చీచి, చీచి అని ఫేస్ ఎలా పెట్టావేంట్రా? దాని ఫేస్ మరి అంత అసహ్యంగా ఉంటుందా? అలా కాదన్నయ్య, మీరు ప్రేమించే అమ్మాయి నాకు ఆంటీతో సమానం. సరే ఒరేయ్, నువ్వు ఏదో రకంగా డాక్టర్తో మాట్లాడి నన్ను త్వరగా పంపించి ఏర్పాటు చేయరా. చూసారా ఏమంటున్నాడు? ఎలకల ముందు తీసుకొచ్చి దీంట్లో కలిపి ఎక్కించమంటున్నాడు. నేను శపథం చేస్తున్నా, మా అన్న ప్రేమ సక్సెస్ అయ్యేంత వరకు నేను అన్నం కూడా ముట్టను. ఆకలేస్తుంది, క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తింటూ మాట్లాడుతున్నాను. రండి. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రేపే డిశ్చార్జ్ అవ్వచ్చు. థ్యాంక్స్ అండి. ఎందుకైనా మంచిది, సేఫ్టీకి 2 వారాలు ఉంచుకొని చెకప్ చేసి పంపిస్తే బెటర్ ఏమో. సేఫ్టీకి 2 వారాలా? అన్నా, నువ్వు ఎందుకు అలా చూస్తున్నావో నాకు అర్థమైంది. నీ సేఫ్టీ గురించి ఆలోచించే తమ్ముడు దొరికాడనేగా. అది కాదురా, నువ్వెక్కడ దొరికావురా అనుకుంటున్నాను రా. డిశ్చార్జ్ అవని నీ పని చెప్తా. నేను డిశ్చార్జ్ అవనేవనగా. ఫైర్ ఫైర్ ఫైర్! మీరేంటి డిశ్చార్జ్ అవబోతూ దూకేశారు? అంటే ఫైర్ యాక్సిడెంట్ అన్నారు కదా అని. ఫైర్ యాక్సిడెంటా? ఆ, మన హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? లేదే. ఒకసారి సైకియాట్రిస్ట్ చూపించండి. సంధ్య ఉంది కదా? నేనే చేశానన్నా. నిన్న సాయంత్రం సంధ్య మేడంని కలిశానన్నా. వెదర్ బాగుంది, పెళ్లి చేసుకుంటావా అని మీరు అడిగినట్టు అడిగానన్నా. చేసుకోను అనిందన్నా. చేసుకోకపోతే అన్న పైనుంచి దూకేస్తాడన్నా. వాడికి అంత సీన్ లేదు అనింది. కానీ మీరు నిజంగానే దూకి ప్రూవ్ చేశారన్నా. యూఆర్ సూపర్ అన్నా, ఫెంటాస్టిక్ అన్నా, అమేజింగ్. ఏంటి బ్రహ్మ, బిల్డింగ్ లో 5 ఫ్లోర్లు ఉంటే 2వ ఫ్లోర్ నుంచే దూకేవేంటమ్మా? దూకుతాడు. మీ ప్రేమ కోసం అన్న 5వ ఫ్లోర్ కాదు, 55వ ఫ్లోర్ నుంచి కూడా దూకుతాడు. 555 అనరా? దూకి చావమను. సంధ్య, ఎలా చెప్పానన్నా? అరే నేను నీకు దండం పెడతానురా, నువ్వు నాకు సాయం చేయకురా. అలా అంటావేంటన్నా? అరే నేను నీకు ఇప్పుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చే స్థితిలో లేనురా. నేను మామూలు టోన్లోనే మాట్లాడతాను, అది నువ్వు సీరియస్ వార్నింగ్ అనుకోరా. రే, నేను నీ బెడ్ నుంచి లేవగానే నిన్ను నీ బెడ్ మీద పడుకోబెట్టకపోతే నా పేరు వీరబ్రహ్మమే కాదురా. నాకు అర్థమైందన్నా. ఏమర్థమైందిరా? మీరు పైనుంచి దూకి మోకాలు కొట్టుకుని బ్రెయిన్ డ్యామేజ్ అని, లేకపోతే మీరు నన్ను కొడతానని చెప్పడం ఏంటన్నా? అయినా నేనేం ఫీల్ అవ్వట్లేదులే. మీ లవ్ సక్సెస్ అయ్యేంత వరకు నేను నిద్ర కూడా పోనన్నా. నిద్రపోనని ఆవలిస్తాడేంటి? అప్పుడు హీరోయిన్ తీసుకొని ఊళ్ళోకి ఎంట్రీ ఇచ్చాడు. రై, నువ్వు ఈ కథలు రాసి మాకు చెప్పి మమ్మల్ని చంపే బదులు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని చంపొచ్చు కదరా. చంపుతా. కథ ఫినిష్ అవ్వగానే హైదరాబాద్ వెళ్ళి అందరినీ చంపేసి ఫిలిం నగర్ ఖాళీ చేయిస్తా. దెబ్బకి రియల్ ఎస్టేట్ పడిపోద్ది. అవును, ఎక్కడా చెప్పాను రా? హీరోయిన్ తీసుకొని ఊర్లోకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు రా హీరో? అశాంతి నిండున్న ఆ ఊర్లో శాంతి నింపడానికి వస్తున్నాడు. శాంతి ఎలా నింపుతాడు? మంచి మాటలు చెప్పి మంచి పనులు చేశా.
వైలెన్స్ ఉన్న ఊళ్ళోకి వెళ్ళి అంతకంటే డబుల్ వైలెన్స్ చేసి లాస్ట్ లో శాంతి మాటలు చెప్పేవాడేరా తెలుగు సినిమా హీరో. అవును ఎక్కడ చెప్పాను? హీరో హీరోయిన్ తీసుకొని ఊర్లోకి ఎంటర్ అయ్యారా? రెడీ? బండి తిండయా? తీగపోతే కొడతావా? కొట్టకపోతే తీవా? ఎండి కొండతో పెట్టుకోకు, పుండు అడిపోద్ది. ఏంటి రే అంటున్నావేటి? నువ్వు నాకేమైనా బామరదో నాకు అప్పించినోడువా? ఎందుకు ఇవ్వలా? పెన్సిల్లు, జామెట్రీ బాక్సులు, 50 గోళీలు. గోలీలా? ఒరే ఎదవా, నేను రా చిన్నానే. నువ్వు చిన్న అని తెలియాలంటే నీకు చిన్న టెస్ట్. ఏంటో? ఒక ట్రైన్ 150 కిలోమీటర్ల స్పీడ్ తో ఒక ఊరు దాటిందంటే అప్పుడు మా తాతకి వయసు ఎంత? మీ తాత వయసు సింపుల్ డింపుల్ కపాడియా? అరే చిన్న ఏంటి? ఒరే 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 ఒరే. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.